నమస్కారం ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. ప్రతి వారం సాయిబాబా సందేశాల గురించి చేస్తున్న ప్రతి ఎపిసోడ్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా మంది వ్యూవర్స్ కాల్స్ చేస్తున్నారు, అలాగే కామెంట్స్ కూడా పెడుతున్నారు. అలాగే ఈ వారం కూడా సాయి సందేశాల గురించి చెప్పడానికి మనతో ఉన్నారు కృపారాణి గారు. అయితే గత వారం రిలీజ్ చేసిన ఎపిసోడ్ లో చాలా మంది భక్తులు కృపారాణి గారికి కాల్ చేశారట. ఆ విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నానమ్మా. చెప్పండి, ఎలా ఉంది ఎపిసోడ్? రెస్పాన్స్ ఎలా ఉంది? భక్తులు మీకు కాల్స్ చేస్తున్నారట. చాలా సంతోషంగా ఉందమ్మా, చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది కాల్స్ చేస్తున్నారు. బాబా గురించి తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఉండే వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు. అది ఏజ్ కూడా కాదు, చిన్న ఏజ్ వాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు చాలా మంది చేస్తా ఉన్నారు. చాలా బాగుందండి మీరు చెప్పిన ఇంటర్వ్యూస్ అంతా. మీరు ఇస్తుంది ఎలాగంటే ఎంత క్లియర్ గా ఉందంటే మాకు వినసొంపుగా ఉంది, అంత బాగుంది. బాబా గురించి ఇంకా మేము తెలుసుకోవాలని మాలో కుతూహలం ఏర్పడుతుంది అని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉందమ్మా. ఎంతమంది అంటే చాలా మంది ముందు ఫస్ట్ కాల్ చేసి మిమ్మల్ని మా గ్రూప్ లో జాయిన్ చేసుకోండి, సాయివేదం గ్రూప్ లో జాయిన్ చేసుకోండి అని ప్రతి ఒక్కళ్ళు డైలీ అదే మెసేజ్ పెడతా ఉన్నారు. నేనేంటంటే ఇప్పుడు 2 గ్రూపులుగా డివైడ్ చేశాను. ఒక గ్రూప్ లో ఆల్రెడీ 250 అబోవ్ అయిపోయినారు. సరే, ఇప్పుడు వేరే నెంబర్ ఒకటి మీకు ఇచ్చాను కదా, ఆ నెంబర్ కావాల్సిన వాళ్ళందరూ ఆ గ్రూప్ అంతా ఒక వేరేగా క్రియేట్ చేశాను. ఎవరికైనా సందేశాలు పంపడం వరకే, ఎవరు వేరే వేరే ఆప్షన్స్ ఏది పంపకుండా ఉండడానికి. ఓన్లీ బాబా సందేశం ఒక్కటే పంపాలి, బాబానే చెప్పారు అని వాళ్ళ మనసులో కలగాలి అనే ఉద్దేశంతో ఓన్లీ సందేశాల ఆ గ్రూప్ వరకు, సందేశాల వరకే నేను పంపిస్తున్నాను. కానీ ఎంత మంచి సపోర్ట్ అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారమ్మా. నేను ఏదన్నా చెప్పానంటే అసలు గ్రూప్ సభ్యులందరూ కూడా తూచా తప్పకుండా పాటిస్తారు. ఈ మధ్య రీసెంట్ గా ఒక బాబుకి ఎగ్జామ్ ఫీజు లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. అది కూడా నాకు తెలియదు, వేరే వాళ్ళ ద్వారా నాకు ఆ న్యూస్ వచ్చింది. తల్లికి స్టొమక్ లో ఏదో ట్యూమర్ అంట, చాలా బాధపడుతున్నారు వాళ్ళు. ఆ ఫీజు కట్టలేక ఆ బాబు ఎక్కడ చదువు ఆగిపోద్దు అనేసి నా దగ్గరికి తెలిసిన వాళ్ళు చెప్తే మా గ్రూప్లో జస్ట్ ఒక మ్యాటర్ పెట్టారనమాట. ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉంటే ముందుకు రండి అని చెప్పి నేను పెట్టిన ఎమ్మటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ బాబుకి వాళ్ళకి తోచిన విధంగా సహాయం చేశారమ్మా. ఈ రోజుకి 3 రోజుల నుంచి పంపుతానే ఉన్నారు. ఆ బాబు చక్కగా ఆనందంగా కాలేజ్ ఫీజు కట్టుకున్నాడు. చాలా బాగుంది అసలు. ఎందుకంటే ఎవరన్నా ఇప్పుడు ₹1 ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాం. ఫస్ట్ ముందు ఎందుకు ఈ గ్రూప్ లో జాయిన్ చేసి ఏంటా ఇలాగా అని ఎక్కడ అనుకుంటారో అనేసి ఆ బాబు నెంబరే తీసుకొని ఆ బాబుకే ఫార్వర్డ్ చేయండి అమ్మా, నాకు అసలు వద్దు. ఎందుకంటే నేను ఏదన్నా అందులో ఏదన్నా లాభం పొందినా కూడా బాబా నన్ను అసలు ఊరుకోరు, అసలు నాకు అవసరం లేదు కూడా. ఒక క్షణం అమ్మా, చెప్పండి. మన ఎపిసోడ్ చూసి ఒకరు కామెంట్ పెట్టారు, ఏమనంటే సాయిబాబా గురించి ఇలా ప్రచారాలు చేయడం అవసరం లేదు, సాయిబాబాని నమ్మితే చాలు, ఇంతలాగా గెస్ట్లను తీసుకొచ్చి ప్రచారం చేయాల్సిన అవసరమే లేదు అని ఒక కామెంట్ చదివాను నేను. అయితే ఆ కామెంట్ కి ఇదే రిప్లై. ఎందుకంటే ఒక చదువు కోసం ఒక బాబు మెసేజ్ చేస్తే ఆ బాబుకి ఎలాగోలా సర్దుబాటు చేసి అందరూ కలిసి ఇచ్చారు. సో ఒక మంచి పని చేయడానికి సందేశం అనుకోవచ్చు కదా, ఎందుకు బ్యాడ్ గానే బాబా ప్రచారం అవసరం లేదు, చేయాల్సిన పని లేదు, ఇదంతా అవసరం లేదు కదా. సో ఒకరికి మంచి జరుగుతుందంటే అది దేవుడి పేరు పెట్టుకుని మంచి చేస్తున్నారు, అంతవరకే మనం తీసుకోవాలి. అంతేగాని అది చెడు ప్రచారం లాగా అనుకోవడం తప్పు. సో మీరు చెప్పింది బాగుంది. అందుకనే నేను ఏదైనా చెప్పాను అంటే ముందు ఫస్ట్ నా గ్రూప్ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, ఈ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా నేను గ్రూప్ లో మెన్షన్ చేశాను మనం అంతా సహాయం చేద్దామని. జస్ట్ ఇవాళ 3 o'clock నేను మెసేజ్ చేస్తే మళ్ళీ మరుసటి రోజు కరెక్ట్ గా సాయంత్రం 4 కల్లా 60,000 అమౌంట్ మేము విజయవాడ ఫ్లడ్స్ వాళ్ళకి పంపించాము. అదే అంటే డైరెక్ట్ గా కనిపించకపోవచ్చు, డైరెక్ట్ గా సాయం చేసి ఉండకపోవచ్చు, మనిషి రూపంలో వస్తాడు ఎప్పుడైనా సరే. సో ఈ విధంగా బాబా కృపారాణి రూపంలో కొంతమందికి సహాయం చేయగలుగుతున్నారని మనం అనుకోవచ్చు, అంతే కదా. ఎంతో మందికి అది ఫ్లడ్సే కాదు, ఒక ఓల్డ్ ఏజ్ అయిన 85 years అబోవ్ ఇప్పటికీ ఐస్ క్రీమ్ బండి లాక్కుంటా ఆయన పాపం చాలా జీవనోపాధికి చాలా కష్టంగా ఉంటే గ్రూప్ లో మెన్షన్ చేస్తే అబ్రాడ్ నుంచి 2-3 అయితే ఎమ్మటే ఆయనకి ఒక 25,000 వరకు అమౌంట్ పంపించడం జరిగింది. ఆయనకి ఇచ్చాక ఆ రోజు పోయిన నవరాత్రి టైంలో ఆ పెద్ద ఆయనకి ఇచ్చాక ఎంత ఆనందపడ్డాడంటే నిజంగా ఆ కళల్లో ఉన్న ఆనందం మేమందరం మా గ్రూప్ సభ్యులందరం చూసామమ్మా. అలా ఏదన్నా మేడం చెప్పారు అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు చాలా రెస్పాండ్ అవుతారు. మేడం చెప్పింది తూచా చెయ్యాలి అని చెప్పే ఉద్దేశంతో. అసలు ఎందుకంటే నా మాట వినాలనేం కాదు, మేము ఒక గ్రూప్ గా మెంబర్గా కుటుంబంగా మేము మెలుగుతున్నప్పుడు అందరం మాకు సపోర్టివ్గా అందరూ సపోర్ట్గా ఉంటున్నారు. ఎవరికైనా ఇలాగా అది కూడా హెల్పింగ్ ఎలా అంటే జెన్యూన్ గా ఉండాలి.
ఏదో దేనికో కాదు, అనవసరమైన యూజెస్ కాదు, అవసరం అయినప్పుడు ఎంతవరకు మనం సహాయం అందుకోగలం అని చెప్పి నేను అది ఆలోచించి నేను గ్రూప్లో మెన్షన్ చేస్తాను. అది చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి తోచిన విధంగా సహాయం అందిస్తున్నారు. నిజంగా గ్రూప్ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. మంచిదమ్మా. మీరు డైరెక్ట్ గా మీ అంతటా మీరు కష్టపడి మీ స్తోమత లేకపోయినా దానం చేయడము, సహాయం చేయడము, దానికి మీకు కొంతమంది సపోర్ట్ గా రావడం, ఇదంతా దేవుడు డైరెక్ట్ గా సాయం చేయలేకపోయినా మీ ద్వారా అయినా కొన్ని మంచి పనులు చేపిస్తున్నారు. అందరూ అంటాం కూడా అదే. నేను ఎవరైనా మీకు నమస్కారాలు చేయాలన్నా కూడా నాకొద్దమ్మా బాబా గారికే చేయండి అంటే, బాబా మీ రూపకంగా మాకు తెలియజేస్తున్నారమ్మా అనే చెప్పి ఆనందపడుతున్నారు. ఇదంతా గ్రేస్ ఎంత బాబా గారికేనమ్మా, మనదేమి లేదు. మనం ఎంత మాట్లాడుకున్నా ఎంత చేసినా కూడా ఆ గ్రేస్ అంతా బాబా గారే. ఆ బాబా గారే ఆ బాబుకి ఆ విధంగా మా అందరిలో మా మనసుకి కలిగి ఆ హెల్పింగ్ చేయడం అనేది కూడా ఇది కూడా బాబా గారి కార్యమే. ప్రతిదీ బాబా గారి కార్యమేనమ్మా. ఆ బాబా గారి వల్లే కదా ఇంతమంది మేము ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండి మేము ఇలా ఆనందంగా ఉన్నాము అని అంటే కేవలం బాబా గారే. ఇంత ముందుకు నడుస్తుంది. అసలు ప్రతి ఒక్కళ్ళు మీకు ఆ సందేశాలకి మీకు ఇన్ని మిరాకిల్స్ ఎలా జరిగినాయండి, మాకు జరగడం లేదు అది ఇది అని అంటారు. చాలా మంది ఏంటంటే తెలియదు, ఆ వివరణ ఎలాగో తెలియదు, దాన్ని ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అని అడుగుతున్నారు. నేను ఒకళ్ళకి నాకు టైం ఉన్న సమయంలో నేను ఒకళ్ళకైతే చాలా ఫ్రీగా నేను చెప్తాను, చెప్పకుండా ఉండను. ఇలా ఉండండి, ఇలా చేసుకోండి, ఆడంబరాలకి పోకండి, బాబాని పూజించుకోవాలి అని అంటే ముందు మనకు ఒక నమ్మకం అనేది ఏర్పడాలి. బాబా వల్ల సకలం సమకూరుతాయి అని మనకు ఒక నమ్మకం ఏర్పడాలి. ఆ నమ్మకం ఉంటే ప్రతి ఒక్కళ్ళు అది కష్టం వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా ఏదొచ్చినా బాబు గారే చూసుకుంటారు అనే ఇది వాళ్ళ మైండ్కి పడిపోవాలి, వాళ్ళ హృదయానికి హత్తుకోవాలి. అప్పుడు బాబాతో అనుబంధం ఏర్పడుతుంది. అలా ప్రతి ఒక్కరికి నేను చాలా మందికి విడమర్చి చెప్తున్నానమ్మా. ఇప్పుడు కొత్త డివోటీస్ ఎంత బాగుందంటే వీడియోస్ చాలా బాగున్నాయి అంటున్నారు. ఇదంతా నేను బాబా గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అమ్మా. అయితే ఇక ఈ వారం కూడా కొన్ని సందేశాలని చూద్దాం మనం. ఓకే అమ్మ, గత ఎపిసోడ్స్ లో మనము కొన్ని సాయి సందేశాల గురించి చెప్పుకున్నాము, అలాగే మీరు వివరించారు, బాగుంది. అలాగే ఈసారి కూడా కొన్ని సాయి సందేశాలను తీసుకుంటాను. మీ అనుభవాలు ఏంటో కొంచెం చెప్పండి. ఓకే, తప్పకుండా అమ్మా. మొదటి సందేశం అమ్మ, అడగండి. జమ ఖర్చులు జాగ్రత్తగా చూడండి. ఎక్కువ తక్కువలు ఖర్చు అవినీతికి మారుపేరుగా లోకనిందకు గురి అవుతారు. ఇతరులు మనను హెచ్చరించే ముందే మనం జాగ్రత్తగా ఉండటం మంచిది. నీ నైజం నీ మనసు నాకు తెలుసు, అయినా జాగ్రత్తగా ఉండటం సర్వ విధాలా శ్రేయస్కరం. అమ్మ, ఇది ఏ సందర్భంలో ఇచ్చారు సందేశం మీకు? ఇది జరిగి దగ్గర ఒక 10 సంవత్సరాలు అవుతుందమ్మా. నేను సాయివేదం పుస్తకంలో కూడా రాశాను, వివరంగా ఇచ్చాను. కాకపోతే నేనేంటంటే అమౌంట్స్ విషయంలో కొంచెం అలా జరిగింది, ఇలా క్లుప్తంగా నేను చెప్తాను అనమాట. ఎలా అంటే మన మనసు ఎలాగా ఆలోచిస్తుంది అంటే, మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ప్రతి విషయాన్ని బాబా గారికి ప్రతిదీ సర్వాంతర్యామి కదమ్మా. మనం ఎలా ఉంటాం అనేది ఆయనకి తూచా తప్పకుండా తెలిసిపోద్ది. మన ఆలోచన విధానం ఎలా ఉంది, ఏంటి, ఏం ఆలోచిస్తుంది అన్ని మనం అసలు ఇంకేం చెప్పక్కర్లేదు. మనం దాచుకున్నా కూడా ఆయనకి తెలిసిపోద్ది, బాబా గారికి తెలిసిపోద్ది. ఇది ఎలా జరిగిందంటే అమ్మ, నాకు నిజంగా ఆ సందర్భానికి బాబా అదే ఇవ్వాలని ఏం లేదు కదా. అసలు బాబా నాకు ముందే హెచ్చరించారు అనమాట. ఏంటి ఇలా హెచ్చరిస్తున్నారు ఏంటా అని చెప్పి అనుకున్నాను. అసలు విషయంలోకి వస్తే చెన్నైలో ఉండేదాన్ని. మామూలుగా సాయి డివోటీస్ ఒక 4 కలిసి షిరిడి వెళ్ళాలి మీతో పాటు అని చెప్పానంటే, సరే అండి అని చెప్పి లేడీస్ వరకే అనుకున్నాము. అనుకొని షిరిడికి ప్రయాణం అవుదాము, పలానా రోజు వెళ్ళి ఇలా అన్నీ చూసుకొని మళ్ళీ ఇలా వచ్చేద్దామని చెప్పి, ఎలాగంటే చెన్నై టు ఫస్ట్ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో అక్కడ ట్రైన్ ఎక్కి షిరిడి ట్రైన్, మళ్ళీ అక్కడ షిరిడీలో దిగాడు. హైదరాబాద్ టు షిరిడి ట్రైన్, మళ్ళీ షిరిడీలో ఒక 3 రోజులు ఉండి షిరిడి టు హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై, ఇలాగా ఈ విధంగా టికెట్స్ అది బుక్ చేసుకుందాం అని చెప్పి, మొత్తం రాణి నువ్వే చూసుకో అంతా అని చెప్పి మామూలుగా ఫ్రెండ్స్ సభ్యుల్లోనే కూర్చొని మాట్లాడుకుంటే ఓకే అనుకున్నాం. అనుకొని సరే అయితే ఓకే అని చెప్పి బాబా దగ్గరికి వెళ్తున్నాం కదా అనే ఆనందం ఎక్కువగా ఉంటుంది. ముందు వాళ్ళకు కూడా రాణితో షిరిడీకి వెళ్ళడం అంటే చాలా హ్యాపీ అని చెప్పి వాళ్ళు ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యారు. వీళ్ళైతే సరే నాకు తెలిసిన ట్రావెల్స్కి ఫోన్ చేశాను. ఫోన్ చేసి మాకు ఇలాగా 4 మెంబర్స్కి విజయవాడ టు చెన్నై టు హైదరాబాద్కి కావాలి, హైదరాబాద్ నుంచి మళ్ళీ షిరిడీకి కావాలి, ఇలా మొత్తం నా ప్లానింగ్ అంతా చెప్పాను. చెప్తే వాళ్ళు సరే అయితే ఓకే 26,000 వరకు మీరు పే చేయండి అని చెప్పి అని అన్నారు. మార్నింగ్ మీకు 1 గంటలో చెప్తాం ఎవరో అంతా అని చెప్పి, టికెట్స్ ఉన్నాయి మీకు ఇలా ఇంత పే చేయండి అని చెప్పి అని అన్నారు. ఏంటి ఇంత అవుతుందా అని చెప్పి నేను మామూలుగా ఆలోచించడం మొదలెట్టా.
మొదలెట్టి సరేలే ఏదైనా బాబా నిర్ణయం కదా, షిరిడీకి వెళ్తున్నాం కదా, ఇంక అంతకన్నా ఏం కావాలే అని చెప్పి అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు తెలుసు, ఇప్పుడు నలుగురిని డివైడ్ చేసుకోవాలంటే ఒక్కొక్కళ్ళకి ఇంతని పడుతుంది కదా, ఏంటి అంత అవుతుందా అని వాళ్ళు ఎక్కడ క్వశ్చన్ వేస్తారో అని అదొక రకమైన ఆందోళనగా ఉంది. ఉంటే నాకు చాలా గజిబిజిగా అవుతుంది. ఆ రోజు సాయంత్రం నుంచి చాలా గజిబిజిగా ఉన్నా. అంతలోనే మా బాబు ఫ్రెండ్ వచ్చాడనమాట. వచ్చి ఆంటీ నాకు సిస్టంలో వర్క్ చేసుకుంటాను, చేసుకోనంటే చేసుకోరా అని చెప్పాను అన్నాను. సరే చేసుకుంటుంటే ఏదో ఇంట్లో స్నాక్స్ ఏదో ఉంటే ఆ బాబుకి పెట్టి ఏంటంటే సంగతులు అంటూ మామూలుగా ముచ్చటగా చెప్పుకుంటా ఉంటే ఇలా షిరిడి ప్రయాణం వెళ్తున్నాంరా, ఇలాగంటే తెలిసిన ట్రావెల్స్కి ఫోన్ చేస్తే ఇంత అమౌంట్ పే చేయమన్నారు, ఇంత అమౌంట్ పే చేయాలంటే చాలా ఇబ్బంది అవుద్ది కదా, అసలు ఒకసారి మా జర్నీకి ఎంత వద్దో ఒకసారి చూడరా అని చెప్పి నేను మామూలుగా చెప్పాను అనమాట. చెప్తే బాబు అంతా చెక్ చేసి మొత్తం అంతా కలిపి మీకు 13,000 14,000 ఆ రేంజ్లో అవుతుందా ఆంటీ అంటే, మరేంట్రా వాళ్ళు 26,000 చెప్పారు, వీళ్ళకి చెప్పాలంటే నాకు నిన్నటి నుంచి చాలా ఆవేదన పడుతున్నాను, నేను ఎలా చెప్పాలో కూడా అసలు అర్థం కావట్లేదు, టెన్షన్ పడుతున్నాను అంటే, ఆంటీ ఎవరో మీకు ఇదేస్తున్నారు, చాలా తప్పు చెప్పారంటే అంత అవ్వదు మీకు అని చెప్పి మొత్తం వివరం చెప్తే, అది ఎలా క్యాన్సిల్ చేయాలా ఏంటా అని చెప్పి నేను ట్రావెల్ వాళ్ళకి ఫోన్ చేస్తే వద్దు మేము క్యాన్సిల్ చేసేయండి, మేము ఇప్పుడు వెళ్ళట్లేదు అని చెప్పి ఏదో ఒక అబద్ధం ఆడదాంలే అని చెప్పి అని అనుకుంటే లేదు మేడం క్యాన్సిలేషన్కి అవకాశం లేదు అని అన్నాడు. లేదు ముందే చెప్పాను కదా, నేను ఒకవేళ ఏదన్నా అంతరాయం ఏర్పడితే క్యాన్సిలేషన్ చేసేదండి, అయినా కూడా నాకు అన్ని వివరంగా రాసివ్వండి, అసలు చెన్నై టు హైదరాబాద్, హైదరాబాద్ టు షిరిడికి ఎంత అవుద్ది పర్సన్కి అనేది మీరు వివరంగా రాసేయండి అంటే, ఆయన కొంచెం తడబడుతూ లేదు మేడం కుదరదు, అసలు క్యాన్సిలేషన్ చేయడానికి లేదు, మీరు కంపల్సరీ పే చేయాల్సిందే అంటే, నేను పే చేయను, చూద్దాము మరి మీరు నాకేమో ఇంత కనబడుతుంది, మీరేమో ఎక్కువ చెప్తున్నారు అని చెప్పి నేను అడగడం అయ్యిందనమాట. అయితే నేను వాళ్ళ ఓనర్కి ఫోన్ చేశాను, ట్రావెల్ ఎవరైతే ఉన్నారో, ఏంటండి ఇలా వేశారు అని అంటే, మేడం ఆయనకి లెక్క తెలియలేదు సారీ అంటూ క్షమాపణలు చెప్పి చాలా ఎక్స్క్యూజ్ అది అడుగుతున్నారు. సరే ఏదైతే అయ్యిందండి అది క్యాన్సిల్ చేసేయండి అని చెప్పాను అన్నాను. ఈలోపు వీళ్ళకి ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు ఇంత అమౌంట్ అది ట్రావెల్ వాళ్ళు ఇలా చేశారు అని చెప్పి మేము మా స్నేహితులకి చెప్పాలన్నా చాలా ఆందోళనగా ఉంటే, అంతలోనే ఒక ఆమె నాకు ఫోన్ చేసి, రాణి మా మనవరాలకి చికెన్ పాక్స్ అయ్యింది, నేను రావడానికి లేదు, క్యాన్సిల్ చేసి ఇంకోసారి పెట్టుకుందాం అని చెప్తే, అప్పుడే బాబా గారి దగ్గరికి వెళ్ళి నేను చాలా అసలు ఎంత వందనంగా అంటే, బాబా నన్ను ఒడ్డునేసావు బాబా నిజంగా, లేదంటే వాళ్ళ మధ్యలో నేను చాలా ఇదైపోయేదాన్ని, ఇది నువ్వు ఎందుకు ఇచ్చినప్పుడే, నువ్వు సందేశం ఇచ్చినప్పుడే నాకు చాలా అర్థమైంది, ఏదో సంథింగ్ రాంగ్ జరుగుతుందనేసి అని చెప్పి నేను ఎంతో వేడుకున్నాను. ఆ ప్రోగ్రామ్ అంతటితో క్యాన్సిల్ అయ్యి మళ్ళీ మేము ఇంకొకసారి అది అవకాశం చూసుకొని మేము వెళ్ళి బాబాగారిని దర్శించుకొని వచ్చాం. చాలా సంతోషమైంది. ఎందుకంటే మనకి ఏదన్నా ఎవరన్నా అన్యాయం చేయదలుచుకున్నప్పుడు బాబానే మనకి ఆ రూపకంగా తెలియజేసి, ఈ బాబు రాకపోయి ఉంటే నేను అసలు చూసుకునేదాన్ని కాదు, మా బాబు ఫ్రెండ్ రాకపోయి ఉంటే అసలు చూసేదాన్ని కాదు, అది ముందుగానే నాకు తెలియపరిచి ఆ సందేశాన్ని అందజేశారంటే, నీ మనసు నీ నైజం నాకు తెలుసు అని బాబా చెప్తున్నారు అంటే, మనకెవరో చెప్పాల్సిన భగవంతుడే మన గురించి అంత ఆలోచించి మనకి ఒక సందేశం ఇచ్చి జాగ్రత్త పరుస్తున్నారంటే ఇంకంతకన్నా ఎంత ఆనందం ఉంటుందమ్మా చెప్పండి. నిజంగా ప్రతి క్షణంలో మనం ఏం ఆలోచిస్తున్నామా, మనకి ఏ ఆపద వస్తుందా, ఏది మంచి వస్తుందా, ఏది ఇదవుతుందా అనేది ఆయన అసలు ప్రతి క్షణం నాకు ఏదో ఒక విధంగా ఈ సందేశ రూపకంగా అందిస్తానే ఉంటారమ్మా. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంత సేఫ్గా తీసుకొని వెళ్తారో మళ్ళీ అదే సేఫ్గా రక్షణగా నన్ను ఇంటి దగ్గర చేర్చే బాధ్యత కూడా బాబాగారే తీసుకుంటారు. ఎవరిలో నలుగురు మధ్యలో నవ్వులు పాలవకుండా నన్ను ఇప్పటికీ లాక్కొస్తున్నారంటే అదంతా బాబాగారిదేనమ్మా.